ప్రైజ్ ది లార్డ్. దేవుడిచ్చిన మరొక తరుణం బట్టి మీ అందరికీ దేవునికి నేను ఎంతగానో స్తుతులు చెల్లించుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగు గాక. నిజంగా ఈ రోజుల్లో మనము ఇప్పుడు ఇలా ఈ స్థితిలో ఒక సజీవ లెక్కలో ఉన్నామంటే అది కేవలం దేవుడిచ్చిన కృప మాత్రమే. నేను కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని నేను ఆశ కలిగి ఉన్నానండి. నిజంగా మన దేవుడు నమ్మదగిన దేవుడు, ఆయన ఆదరించగలిగిన దేవుడు, మనల్ని నడిపించగలిగిన దేవుడు, ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు అయితే కాదండి. నిజంగా మనం ఒక వృత్తాంతం మీతో గుర్తు చేయాలని నేను ఆశ కలిగి ఉన్నాను. బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 14వ అధ్యాయం నుంచి 14వ అధ్యాయము 22వ వచనం నుంచి మనం చూసుకున్నట్లయితే యేసు నీళ్ళపై నడవడం అనేది ఒక వృత్తాంతం అక్కడ రాయబడి ఉండటం జరిగింది. నిజంగా యేసు ప్రభు వారు ఒక గుంపును విడిచిపెట్టి ఆయన ప్రశాంతంగా ఏకాంతమైన ప్రార్థన చేసుకోవడానికి శిష్యులను విడిచి ఆ యొక్క జనసమూహాన్ని విడిచి కొండ ప్రాంతానికి వెళ్తాడు. అదేవిధంగా తన శిష్యులతో మీరు ఒక సముద్ర అవతలకు బెత్సాయిదా అనే ఒడ్డుకు మీరు చేరండి అని దేవుడు వాళ్ళ యొక్క శిష్యులకు ఒక ఆజ్ఞించి పంపిస్తాడు. అక్కడ పంపించిన తర్వాత తన యేసుక్రీస్తు వారు ప్రార్థన చేసుకోవడానికి ఏకాంతంగా తన ఒంటరిగా కొండ మీదకి వెళ్తాడు. అయితే ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు వారు ఇక తన శిష్యులకు ఎప్పుడైతే ఆ యొక్క ఒడ్డును మీరు దాటండి నేను వస్తానని చెప్పారు. అయితే ఈ శిష్యులు ఆ యొక్క సముద్ర మార్గంలో నడుచుకుంటూ అంటే ఆ యొక్క పడవ ప్రయాణంలో చేస్తూ ఉన్నప్పుడు తెల్లవారుజామున యేసుక్రీస్తు వారు నీళ్లపై నడవడం అనేది జరుగుతుంది. ఇది చూసిన శిష్యులు ఏమవుతారంటే భయభ్రాంతులైపోయి భీమేమో, భూతమేమో, పిశాచ్యేమో అని భయపడుతూ ఉంటారు. అయితే ఈ భయపడుతున్నప్పుడు దేవుడు అంటాడు, నేనే, భయపడకండి అని దేవుడు ఒక మాట చెప్తాడండి. అప్పుడు వాళ్ళు యేసు క్రీస్తు వారిని గ్రహించి వాళ్ళు నెమ్మదపడతారు. అయితే ఇక్కడ పేతురు గారు ఆ యొక్క సిచ్యువేషన్ చూస్తూ ఉంటాడు. యేసు క్రీస్తు వారు నీళ్లపైన రావడం ఆయన ఎంతగానో చాలా సంతోషభరితంగాను ఒక క్యూరియాసిటీ తనను కూడా నేను కూడా నీళ్ళ మీద యేసులాగా నడవాలి అని ఆశ కలిగి ఉంటాడండి. అప్పుడు ఆ యొక్క అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ నుంచి అతను పేతురు ఏమని అడుగుతాడంటే దేవుణ్ణి, ప్రభువా నువ్వైతే నేను కూడా ఈ నీళ్ళలో నడుస్తానయ్యా, నాకు శక్తినిస్తావా అని అడిగినప్పుడు అప్పుడు యేసుక్రీస్తు వారు అంటారు, అయితే పడవ దిగి నడుస్తా అంటారు. అప్పుడు పేతురు గారు ఆ యొక్క నీళ్ళల్లో దిగి నడవడం అనేది జరుగుతుంది. నిజంగా నేను కొన్ని విషయాలు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నుంచి నేను అండమాన్ నికోబార్ వెళ్ళానండి. వెళ్ళినప్పుడు పోర్ట్ బ్లేయర్ నుంచి అక్కడ పోర్ట్ బ్లేయర్లో ల్యాండ్ అయిన తర్వాత హ్యావ్లాక్ ఐలాండ్, రెండో రోజున హ్యావ్లాక్ ఐలాండ్ వెళ్ళడానికి టూర్ ప్లాన్ చేశాం. అయితే ఆ యొక్క హ్యావ్లాక్ ఐలాండ్ వెళ్ళడానికి పోర్ట్ బ్లేయర్ నుంచి హ్యావ్లాక్ ఐలాండ్కి ఒక 1.5 కిలోమీటర్ ఒక ఓడ మీద మనం వెళ్ళాలి. అయితే మార్నింగ్ వెళ్ళాం, అక్కడ టూర్ అంతా కంప్లీట్ అయిపోయి ఈవినింగ్ రిటర్న్ వస్తుంటే ఆ యొక్క సముద్రం మార్గంలో ఆ యొక్క సముద్రం మధ్యలోకి వచ్చినప్పుడు ఈ యొక్క ఓడ అల్లకొల్లాలం అయిపోతుంది, షేక్ అయిపోతుంది, కిందకి పైకి కొట్టుకులాడుతుంది. అయితే నేను ఈ యొక్క కిటికీ పక్కన విండో పక్కన కూర్చున్నప్పుడు ఇదంతా చూసినప్పుడు నాకు చాలా భయం వేసింది. ఆ యొక్క అలలు కానీ ఆ యొక్క సముద్రం ఎంత స్ట్రాంగ్ వేవ్స్ అసలు ఎంత కఠినంగా ఉన్నాయంటే అసలు చూస్తుంటేనే కళ్ళు తిరిగిపోయి ప్రాణం పోతుందేమన్న భయం బ్రీతిని కలిగిస్తున్నాయి. మరి అలాంటి సిచ్యువేషన్లో పేతురు గారు కూడా దేవుని మీద గొప్ప విశ్వాసం ఉంచి, ప్రభువా నువ్వైతే నేను నీతో పాటు నడుస్తానయ్యా, నీలాగా నేను నడుస్తానని ఒక దృక్పథం, ఒక స్ట్రాంగ్ క్యూరియాసిటీ, స్ట్రాంగ్ డిజైర్ కలిగి ఉండటం అనేది చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది నన్ను. నేను ఆ వాక్యాన్ని అప్పుడు ఆ టైంలో అమ్మో అసలు ఎంత స్ట్రాంగ్ వేస్, ఎంత అతలకుతలంగా ఉంది సముద్రం మధ్యలో, ఓడ లాంటిది ఇలా షేక్ అయిపోతుంది, ఎంత భయంకరంగా ఉంది. పేతురు గారు అసలు తను ఎలా పడవ నుంచి నీళ్ల మీద అడుగు పెట్టాడు, అసలు తనకు అంత ధైర్యం, అంత డేర్ ఎలా వచ్చింది అని నేను ఎంతగానో ఆశ్చర్యపోయాను. దాన్ని బట్టి దేవుని కూడా నేను ఆ రోజున స్తుతించడం అనేది జరిగింది. నిజంగా పేతురు గారు కూడా ఆ యొక్క మార్గంలో అక్కడ పడవను దిగి ఆ యొక్క నీళ్ల మీద నడుస్తున్నప్పుడు ఆ యొక్క నీళ్ళ మీద నడుస్తున్నప్పుడు చక్కగా నడుస్తున్నాడు. దేవుని ముఖం చూసి దేవుని యొక్క ఆ యొక్క హస్తాలను, ఆయన యొక్క ప్రేమను, ఆయన కృపను జ్ఞాపకం చేసుకొని ఆయన యొక్క ఔన్నత్యము, ఆయన ఎంత గొప్పవాడో తెలుసు కనుకనే ఆయన మాట చెప్పి దిగిరానంగానే తను ఉన్నది అంత మరిచి తన ప్రాణం లెక్క చేయకుండా తన స్థితిని మర్చిపోయి ఆ యొక్క నీళ్ళలోకి నడిచి వెళ్ళటున్నప్పుడు దేవుడి మీద విశ్వాసంతో ఆ యొక్క దేవుని ఎదుర్కొని చక్కగా ప్రయాణిస్తున్నప్పుడు ఒక్కసారికి గాలి వచ్చింది. ఆ గాలి తనను కొట్టినప్పుడు తన
మనకి ఒక భయం అనేది ఏర్పడిందండి. అదేవిధంగా మన జీవితంలో కూడా దేవుని బిడ్డలుగా ఉన్నప్పుడు, దేవుని బిడ్డలుగా మనం ఈ లోకంలో మనం దేవుని వైపు చూస్తూ, దేవుని మీదే నడుస్తూ, దేవుని మీద ఆధారపడి ఆయన కృపను, ఆయన సిలువను, ఆయన ప్రేమను, ఆయన కృపను ఆయన ముఖమును చూస్తూ, ఆయన ముఖ దర్శనం చేసుకుంటూ మనం ఈ లోకంలో నడుస్తున్నప్పుడు మనకు కూడా కొన్ని గాలి లాంటి, తుఫాను లాంటి వేదనలు, శోధనలు మన జీవితంలో రావచ్చు. కానీ విశ్వాసిగా మనము విశ్వాసంలో పడిపోకూడదండి. చూడండి, ఒక చిన్న గాలి వచ్చినప్పుడు, ఆ చిన్న గాలి తనను కొట్టినప్పుడు తనలో ఒక అవిశ్వాసం అనేది వచ్చేసింది. అమ్మో, ఇది నేనేనా నడిచేది, నేనేనా ఈ యొక్క ప్రయాణంలో వెళ్ళేది, నేనేనా ఇక్కడ ఉన్నది అని నేను వెళ్ళగలనా అని ఒక అవిశ్వాసం ఎప్పుడైతే వచ్చిందో మునిగిపోవడం అనేది జరిగిందండి. అప్పుడు తను దేవుడు కృప కలిగిన దేవుడు కనుక ప్రభువా నన్ను రక్షించు అయ్యా అని అడిగినప్పుడు దేవుడు మరల తన హస్తమును చాపి తన పైకి లేవనెత్తి పడవలో తీసుకుని కూర్చోబెట్టడం అనేది జరుగుతుంది. నిజంగా మన జీవితంలో కూడా ఇటువంటి సిచ్యువేషన్స్ దేవుని వైపు చూసి నడుస్తున్నప్పుడు, దేవుని మనం అనుసరిస్తున్నప్పుడు, మన దేవుడు లోకంలో అనేక మంది, అనేక స్నేహాల మధ్య మనం లేకుండా ఈ లోకానికి ఒక మాదిరికరమైన జీవితం జీవిస్తూ, ఈ యొక్క లోకానికి అన్ని చేపల వల్లే కాకుండా ఒకవైపు ప్రయాణించకుండా ఈ లోకానికి మనం ఎదురుగా ఎదుగుతున్నప్పుడు అనేక శ్రమలు, మనుషులు మనల్ని త్రోసివేస్తారు, మనుషులు మనల్ని నిందిస్తారు, మనుషులు మనల్ని హింసిస్తారు. అయ్యా, లోకం నన్ను ముందుగానే హింసించింది, ముందుగానే నేను ఈ లోకాన్ని జయించను కనుక మీరు జయిస్తారు. దేవుని వైపు మనం చూసి ఆయన ముఖమును, ఆయన యొక్క శిలువలో కాచిన రక్తమును, ఆయన ప్రాణత్యాగమును, ఆయన యొక్క ఔన్నత్యాన్ని, ఆయన యొక్క ప్రేమను మనం గుర్తు చేసుకుని ఆయన వైపు చూసి ఆయన వైపు మనం నడిచినట్లయితే దేవుడు మనం ఎటువంటి మునిగిపోయే పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి కృంగిపోయిన స్థితిలో ఉన్నా, ఎటువంటి స్థితిలో మన పరిస్థితుల నుంచి మనం వెళ్తున్నా సరే ఆయన చేయను మనకిచ్చి, ఆయన చేయి పట్టుకుని మన చేయి ఆయన పట్టుకున్నప్పుడు, ఆయన కృప మన మీద పడినప్పుడు, ఆయన చూపు మన మీద పడినప్పుడు, ఆయన కృప మనతో ఉన్నప్పుడు మనము ఆయనతో నడవడానికి ఎంతో కృప చూపుతాడండి. నిజంగా పర్వతాలు తొలగిపోవచ్చు, మెట్టల దద్దరిల్లిపోవచ్చు, నా కృప నిన్ను విడిచిపోదని మన దేవుడు మనకు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం నమ్మాలి. అదేవిధంగా నేను విడవను, ఎడబాయను, నేను నిన్ను అరచేతుల్లో చెక్కుకున్నానయ్యా, నీవు తల్లి గర్భంలో రూపించబడ ముందే నాకు నీ గురించి నాకు ఒక ప్రణాళిక ఉందని దేవుడు మనకు తెలియజేశాడు. కనుక మనం ఆయన వైపు చూస్తూ, ఆయన యొక్క అడుగుచాడులో మనం నడుస్తూ, ఆయన నడిపించు దేవుడు కనుక మనము ఆయన చెప్పిన బాటలో, ఆయన చెప్పిన మార్గంలో, నేనే మార్గము సత్యం జీవమనే ఉన్నాను అన్నాడు గనుక మనం కూడా ఆ యొక్క జీవ మార్గంలో, ఆ సత్య మార్గంలో, ఆ జీవ మార్గంలో నడిచేలాగా దేవుడు మనందరినీ దీవించుగాక. ఆమేన్. మీ అందరికీ నా వందనాలు.